హలో ఎవ్రీవన్. ఈ వీడియో లెక్చర్లో భాగంగా డిఎస్సి సైకాలజీ సిలబస్లోని ఫస్ట్ యూనిట్ అయిన ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ సైకాలజీకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా తెలుగు మీడియంలో ఎక్కువగా అవైలబుల్లో ఉంది. అయితే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, అలాగే టీజీటీ ఇంగ్లీష్ మరియు పీజీటీ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో అడగడం జరుగుతుంది. అయితే ఈ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిపోవడం వల్ల టర్మినాలజీ అనేటువంటిది కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామ్లో ఆన్సర్స్ని మనం తప్పుగా చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, అలాగే టీజీటీ ఇంగ్లీష్, పీజీటీ ఇంగ్లీష్ అభ్యర్థులని దృష్టిలో ఉంచుకొని సైకాలజీకి సంబంధించిన ఈ కాన్సెప్ట్ని మనం ఇంగ్లీష్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని తెలుగులో మనం వైయక్తిక భేదాలు అని అంటాం. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ మోడర్న్ సైకాలజీ. అంటే మోడర్న్ సైకాలజీలో ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. మొట్టమొదటగా ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి వివరించినటువంటి వ్యక్తి ప్లేటో. ఈయన 2000 సంవత్సరాల క్రితం పూర్వమే ఇండివిజువల్ డిఫరెన్సెస్ యొక్క ఆవశ్యకతని ఈయన తెలియజేశారు. చూడండి, నో టూ పీపుల్ ఇన్ ద వరల్డ్ కెన్ బి బార్న్ విత్ ద సేమ్ క్వాలిటీస్. ఒకే లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉండరు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. వాస్తవానికి ఒకే తల్లికి జన్మించినటువంటి పిల్లల్లో కూడా వైయక్తిక భేదాలు ఉంటాయి అని దాని యొక్క ఉద్దేశం. అలాగే ఐడెంటికల్ ట్విన్స్ లో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి అని మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. హలో బ్రదర్ అనే సినిమాని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే హీరో రోల్ డ్యూయల్ రోల్, ఇక్కడ ఐడెంటికల్ ట్విన్స్. అయితే ఇక్కడ ఇద్దరు హీరోలు కూడాను డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఒకరికి సంగీతం పట్ల అభిరుచి ఉంటుంది, ఒకరికి గొడవలు, కొట్లాటలు, దొంగతనాల పట్ల అభిరుచి ఉంటుంది. సో ఈ విధంగా ప్రపంచంలో జన్మించినటువంటి ఏ ఒక్క వ్యక్తి యొక్క లక్షణాలు కూడా ఒకే విధంగా ఉండవు అని ఇండివిజువల్ డిఫరెన్సెస్ చెబుతుంది. మరి ఇది ఎందుకు మనం చదువుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, సిమిలర్లీ నో టూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ ద సేమ్. మరి తరగతి గదిలో కూడా ఏ ఇద్దరు విద్యార్థులు కూడా ఒకేలాగా ఉండరు. దే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ సెవెరల్ ఆస్పెక్ట్స్. మరి క్యారెక్టరిస్టిక్స్ పరంగా, ఫీచర్స్ పరంగా వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు. మరి ఏ ఏ రంగాల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది మనం ఇక్కడ చూసినట్టయితే, ఫిజికల్ ఫ్యాక్టర్స్, కలర్ డిఫరెన్సెస్, హైట్ డిఫరెన్సెస్, షేప్, అలాగే టెక్స్చర్. సో ఇవన్నీ కూడా మనం ఫిజికల్ ఫ్యాక్టర్స్ కిందకి తీసుకుంటున్నాం. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ పరంగా అంటే మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇంటెలిజెన్స్, ఇంట్యూషన్ అంటే యాప్టిట్యూడ్, వాళ్ళ యొక్క సహజ సామర్థ్యాలు అనేటువంటివి ఒకే విధంగా ఉండవు. క్రియేటివిటీ, అలాగే వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా ఒకేలాగా ఉండవు. మరి అలాగే ఎమోషనల్ ఫ్యాక్టర్స్ లైక్ ఫియర్, యాంగర్, లవ్ అండ్ కంపాషన్. కొంతమంది భయపడే పిల్లలు ఉంటారు, కొంతమంది కోపం ఎక్కువగా ఉండే పిల్లలు, అలాగే ప్రేమను పంచేటువంటి పిల్లలు, అలాగే కైండ్నెస్ ఎక్కువగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఉంటారు. సోషల్ ఫ్యాక్టర్స్ లైక్ అడ్హెరెన్స్ అంటే వాల్యూస్ ని పాటించేటువంటి పిల్లలు, అలాగే అడ్జస్ట్ అయ్యేటువంటి పిల్లలు, అలాగే రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసేటువంటి పిల్లలు, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసేటువంటి పిల్లలు కూడా ఉంటారు. అంటే వీటిల్లో కూడా రకరకాల వ్యత్యాసాలు ఉంటాయి. సో కొంతమంది రిజర్వ్డ్ గా ఉంటారు, సో కొంతమంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలా రకరకాలు, కొంతమంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు, కొంతమంది విలువలు పాటిస్తూ ఉంటారు. అలాగే మోరల్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ గుడ్, బ్యాడ్, రాంగ్, రైట్. సో కొంతమంది మంచివాళ్ళు, అలాగే చెడ్డవాళ్ళు, కరెక్ట్ గా చేసేటువంటి వాళ్ళు, అలాగే రాంగ్ ఎవరైతే తప్పు చేసేటువంటి వాళ్ళు. ఇలా రకరకాలు వైయక్తిక భేదాలని మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో ఈ రకమైనటువంటి వ్యత్యాసాలనే మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్తూ ఉన్నాం. Teachers should always identify the individual differences among the classroom and plan for teaching in accordance with those differences. ముఖ్యంగా ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి విద్యార్థుల్లో ఎలా ఉన్నాయో ఒక టీచర్ అనేటువంటి వ్యక్తి తెలుసుకోవాలి.
తెలుసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క తరగతి అయినటువంటిది బోధించాలి ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను అనుగుణంగా విద్యా బోధన జరగాలి అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అయితే ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించి మనకు కొన్ని డెఫినేషన్స్ అయితే ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ని ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి ఏ ఒక్క కాన్సెప్ట్ను కూడా మనం ఇక్కడ వదలకూడదు. కొంతమంది ముఖ్యమైనటువంటి సైకాలజిస్టుల యొక్క డెఫినేషన్స్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. చూడండి, చార్ల్స్ డార్విన్ ఈయన ఏమంటున్నాడు అంటే, ఈవెన్ వెన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కంపేర్డ్ వన్ కెన్ ఫైండ్ సెవెరల్ డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్. చూడండి, వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయంట. మిలియన్స్ ఆఫ్ పీపుల్, ఇక్కడ చార్ల్స్ డార్విన్ చెప్పినటువంటి డెఫినేషన్ ని మనం మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేది హింట్ వర్డ్ గా గుర్తుపెట్టుకోగలిగితే మనం ఆ డెఫినేషన్ ని చెప్పిన వారు ఎవరు అన్నప్పుడు చార్ల్స్ డార్విన్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనే డెఫినేషన్ లో ఉంటే మనము చార్ల్స్ డార్విన్ ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్, సిన్స్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్ అండ్ పొసెస్ స్పెషల్ క్వాలిటీస్ దే షుడ్ బి టాట్ అకార్డింగ్లీ. ఇది ప్లేటో చెప్పినటువంటి డెఫినేషన్. ఇక్కడ మనకు ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్ అనే హింట్ వర్డ్ ని, ఈ ఫ్రేజ్ ని మనం హింట్ వర్డ్ గా తీసుకొని ఇది ప్లాటో చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్, ప్రతి విద్యార్థి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాడు అనేది ఈయన చెప్తున్నారు. వాళ్ళలో స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఉంటాయి, దానికి అనుగుణంగా విద్యా బోధన జరగాలి అని చెప్పినటువంటి వ్యక్తి ప్లేటో. నెక్స్ట్ మనకు రూసో, ఈయన రాసినటువంటి పుస్తకం ఎమిలీ. మరి ఈ పుస్తకంలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి ఈయన ఏం చెప్పారు అంటే, ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ షుడ్ బి హెల్డ్ కీపింగ్ ఇన్ వ్యూ బోత్ ద ఫిజికల్ అండ్ మెంటల్ డిఫరెన్సెస్. చూడండి, పిల్లల్లోని భౌతిక మరియు మానసిక వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క విద్య అనేటువంటిది బోధించాలి అని రూసో మనకు చెప్పారు. ఇది డెఫినేషన్. ఈ డెఫినేషన్ లో మనకు ఫిజికల్ అండ్ మెంటల్ డిఫరెన్సెస్ అనేది హింట్ వర్డ్ గా తీసుకోవాలి. సో చార్ల్స్ డార్విన్ కి సంబంధించి మిలియన్స్ ఆఫ్ పీపుల్, ప్లేటోకు సంబంధించి ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్, అలాగే రూసోకు సంబంధించి ఫిజికల్ అండ్ మెంటల్ డిఫరెన్సెస్. ఇంకొక వ్యక్తి మనకు ఉన్నారు, ఈయనే చార్ల్స్ ఈ స్కిన్నర్. ఈయననే కాల్ స్కిన్నర్ అని కూడా చెప్తారు. మరి ఈయనేం చెప్పారు అంటే, ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ పర్సనాలిటీ దట్ కెన్ బి మెజర్డ్ షుడ్ బి కన్సిడర్డ్ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇక్కడ చూడండి, మెజర్డ్ అనే పదం హింట్ వర్డ్ గా తీసుకోవాలి. ఇది చార్ల్స్ ఈ స్కిన్నర్ చెప్పినటువంటిది. ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ పర్సనాలిటీ దట్ కెన్ బి మెజర్డ్. సో మనం కొలవగలిగేటువంటి ఏ లక్షణమైనా సరే దాన్ని మనం ఇండివిజువల్ డిఫరెన్స్ అని చెప్తాము అని మనకు చార్ల్స్ ఈ స్కిన్నర్ అయితే చెప్పారు. వైల్ ఆల్ ఆఫ్ ద అబవ్ ఆర్ వ్యూస్ ఆఫ్ సమ్ నోటబుల్ సైకాలజిస్ట్. మరి ఇవన్నీ కూడా నోటబుల్ సైకాలజిస్ట్ చెప్పినటువంటి వ్యూస్ అయినప్పటికీ, ద మ్యాన్ హూ అనలైజ్డ్ ద అబవ్ వ్యూస్ సైంటిఫికల్లీ ఈజ్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. మరి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని శాస్త్రీయంగా పరిశీలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ని, వ్యూస్ ని అయితే ఎక్స్ప్రెస్ చేశారు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని దృష్టిలో ఉంచుకొని. అయితే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మాత్రమే ఈయన సైంటిఫికల్ గా ఈ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని ఆయన స్టడీ చేశారు. గాల్టన్ ఓపెన్డ్ హిస్ ఫస్ట్ ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ ఇన్ 1884. ఈ ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీని ఓపెన్ చేసినటువంటి వ్యక్తి గాల్టన్. మరి ఇది ఏ సంవత్సరంలో అంటే 1884లో ఈ ల్యాబొరేటరీని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఇందులో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని మెజర్ చేయడం కోసము ఈ ల్యాబొరేటరీ అనేటువంటిది ఆయన ఓపెన్ చేయడం జరిగింది. మరి గాల్టన్ ని చూసి ప్రభావితం చెందినటువంటి వ్యక్తి జేమ్స్ క్యాటెల్. ఈయన ఒక అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన గాల్టన్ ద్వారా ఇన్స్పైర్ చేయబడినటువంటి వ్యక్తి. డెవలప్డ్ ఏ సిరీస్ ఆఫ్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. మరి కళాశాల విద్యార్థుల కోసం వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీస్ ని టెస్ట్ చేయడం కోసం, మెజర్ చేయడం కోసము ఈయన కూడా కృషి చేశాడు, జేమ్స్ కాటెల్. సో జేమ్స్ కాటెల్ గాల్టన్ చేత ప్రభావితం చెందినటువంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ని చూద్దాం.
ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ లో ముఖ్యంగా టైప్స్ అనేటువంటి మనకు 2 రకాలుగా ఉంటాయి. 2 కేటగిరీస్. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. చూడండి, ఇంటర్ అంటే బిట్వీన్ అని, ఇంట్రా అంటే విత్ ఇన్ అని అర్థము. మరి డెఫినేషన్ లో కూడా మనం చూద్దాం. సో ఇంటర్ బిట్వీన్ టూ పీపుల్. ద డిఫరెన్సెస్ ఇండికేటెడ్ బిట్వీన్ టూ పీపుల్ ఇన్ ఎ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్. చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏవైనా వ్యత్యాసాలు ఉంటే ఆ వ్యత్యాసాలని మనం ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటాం. ఉదాహరణ చూద్దాం. చూడండి, ఏ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ బి. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని కంపేర్ చేస్తాం. ఈ స్టేట్మెంట్ లో ఏ అనేటువంటి వ్యక్తి బి కన్నా ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇద్దరి వ్యక్తుల మధ్య కంపారిజన్ జరిగింది కాబట్టి సో వీళ్ళిద్దరికి మధ్య ఇంటెలిజెన్స్ పరంగా వ్యత్యాసం అయితే ఉంది. రమ్య కెన్ కుక్ బెటర్ దెన్ హర్ మదర్. సో ఇక్కడ రమ్య వాళ్ళ అమ్మగారితో పోల్చడం జరిగింది. ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి? ఈమె చక్కగా ఉండగలదు, ఆమె వండలేదు. అంటే ఈమెకు ఉన్నటువంటి సామర్థ్యం ఆమెకు లేదు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసాలను మనం కనుగొన్నట్లయితే వాటిని ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ మనం చెప్తాం. మరి ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. ద డిఫరెన్స్ ఇండికేటెడ్ విత్ ఇన్. ఇక్కడ మనం ఇంట్రా అంటే విత్ ఇన్ అన్నాం. ద సేమ్ పర్సన్. సో డిఫరెన్సెస్ ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే సో వాటిని మనం ఏమంటామంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్తాం. మరి దీనికి ఉదాహరణ, ఏ ఈజ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్ బట్ హీఈస్ పూర్ ఇన్ ఇంగ్లీష్. ఏ అనేటువంటి వ్యక్తిని ఎవరితో కూడా కంపేర్ చేయట్లేదు. అయితే ఆ వ్యక్తి మ్యాథ్స్ లో చూపించినటువంటి ప్రతిభ ఇంగ్లీష్ లో చూపించలేకపోతున్నాడు. కాబట్టి మనం ఒక వ్యక్తితో ఒక వ్యక్తిని కంపేర్ చేయకూడదు. సో ఎందుకంటే ఒక వ్యక్తి స్టడీస్ లో చక్కగా ఉంటాడు, సో ఒక వ్యక్తి ఆటల్లో చక్కగా ఉంటాడు. చక్కగా ఆటలు ఆడేవాడిని మనం బాగా చదివేవాడితో కంపేర్ చేసి వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, నువ్వు ఎప్పుడు ఆటలు అంటావే అని మనం వాడిని నిందించడానికి లేదు. అలాగే చదివేటువంటి పిల్లాడిని ఎప్పుడు చదివేనా పోయి వాళ్ళలాగా నువ్వు చక్కగా ఆటలు ఆడొచ్చు కదా అని అక్కడ ఆ పిల్లాడిని కూడా మనం తిట్టలేం. సో పిల్లల యొక్క అభిరుచులని దృష్టిలో ఉంచుకొని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేదే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇక్కడ చూడండి, రమ్య కెన్ కుక్ వెల్ బట్ షీ డజంట్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. వంట చక్కగా చేయగలుగుతా ఉంది, కానీ ఆమెకు చదువు పరంగా మ్యాథ్స్ లో అయితే స్కోర్ తక్కువగా చేయగలుగుతాం. ఇప్పుడు మ్యాథ్స్ లో బాగా చదివే పిల్లల్ని కంపేర్ చేసి రమ్యాని మనము తిట్టడానికి లేదు. అక్కడ చూడు ఆమెకు మ్యాథ్స్ లో చక్కగా వస్తుంది. అయితే మ్యాథ్స్ లో చక్కగా స్కోర్ చేసే పిల్లలు రమ్య లాగా ఉండలేకపోవచ్చు. ఇది ఈమె యొక్క ఎబిలిటీ, అది వాళ్ళ యొక్క ఎబిలిటీ. ఒకే వ్యక్తిలో డిఫరెన్సెస్ కన్నా ఉన్నట్లయితే వాటిని మనం ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాము. ఇద్దరు వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ అనేటువంటి కంపేర్ చేయాల్సి వస్తే దాన్ని మనం ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, ద కామన్ ఆస్పెక్ట్స్ ఇన్ విచ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆర్ ఫౌండ్. మరి ఎక్కడ ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి కనుగొనబడతాయి అంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞలో భాగంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి కనపడతాయి. అలాగే యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యాలు, క్రియేటివిటీ సృజనాత్మకత, అభిరుచులు, వాళ్ళ యొక్క వైఖరులు, వాళ్ళ యొక్క అలవాట్లు. అయితే మనకు సిలబస్ లో ఈ 6 మాత్రమే ఇచ్చాడు. థింకింగ్ ఆలోచన పరంగా కూడా పిల్లల్లో వైయక్తిక భేదాలు అనేటువంటివి ఉంటాయి, కానీ మనం ఈ 6 చదువుకుంటే సరిపోతుంది. సో ఇక్కడికి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటిది కాన్సెప్ట్ అయిపోయింది. ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి క్వశ్చన్ అడగాల్సి వస్తే డెఫినేషన్స్ పైన అడగచ్చు. సో ఈ డెఫినేషన్స్ చార్ల్స్ డార్విన్, మనకి ఈ వ్యక్తి ఉండగానే మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనే హింట్ వర్డ్ చూసుకోవాలి, లేదా ఈ హింట్ వర్డ్ కనపడగానే చార్ల్స్ డార్విన్ కనపడాలి. అలాగే ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్ అనే ఫ్రేజ్ మనకు కనపడగానే ప్లేటో మనకు గుర్తు రావాలి. అలాగే ఫిజికల్ అండ్ మెంటల్ డిఫరెన్సెస్ గుర్తు రాగానే రూసో ఆయన రాసినటువంటి పుస్తకం ఎమిలీ, అలాగే ప్లాటో రాసినటువంటి పుస్తకం రిపబ్లిక్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే చార్ల్స్ ఈ స్కిన్నర్ కి సంబంధించి మెజర్డ్. సో ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ పర్సనాలిటీ దట్ కెన్ బి మెజర్డ్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. కాబట్టి ఏదైనా ఒక క్యారెక్టరిస్టిక్ ని మనం మెజర్ చేయగలుగుతున్నాము అంటే అది డెఫినెట్ గా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని మనకు స్కిన్నర్ చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా జనరల్ గా యూజ్ చేస్తే సైంటిఫికల్ గా స్టడీ చేసింది మాత్రం సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈయన ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీని 1884 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈయనను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వ్యక్తి జేమ్స్ క్యాటెల్, ఈయన అమెరికన్ సైకాలజిస్ట్. సో హోప్ ఈ వీడియో లెక్చర్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అని నేను
భావిస్తున్నాను. సో, ఇది మీకు నచ్చినట్లయితే మీ యొక్క విష్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ లైక్స్ అనేటువంటివి బూస్టప్ చేస్తాయి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఇప్పటివరకు నా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇటువంటి లెక్చర్స్ మరికొన్ని చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్.